ప్రతి వ్యవస్థలోనూ భద్రత చాలా ముఖ్యంగా ఉంటుంది. అయితే అది సమయానికి పని చేయగల అవకాశమే అతి ముఖ్యం. మొన్న జరిగిన దారుణంలో అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ కాలేదు. ఒకవేళ ఓపెన్ అయితే మరెందరో బతికేవారే కదా అని కొందరు సంశయం. నిజమే, ఇంత ఖరీదైన ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎందుకు ఓపెన్ కాలేదు? కారణం ఒక్కటే, అక్కడ సమయమే దానికి ఛాన్స్ ఇవ్వలేదు. మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అత్యవసర గేటు నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నానని ఆయన చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో విమానంలో ఎన్ని అత్యవసర గేట్లు ఉన్నాయో వాటి విశేషాలేంటో వివరాలేంటో ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. దీనితో 241 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించారు. ఈ విషాద సంఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. ఇది రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. టేకాఫ్ అయిన 2 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 1:40 విమానం మేఘనీనగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లింది. దీంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో సాధారణంగా 8 ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. ఈ ద్వారాలు ఎకనామీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ క్యాబిన్లలో ఉంటాయి. ఇవి ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో త్వరగా బయటకు రావడానికి సహాయపడతాయి. అయితే ఈ సంఘటనలో విమానం వేగంగా ఢీకొనడం, మంటలు చెలరేగడం వల్ల ఎమర్జెన్సీ డోర్స్ ఉపయోగించడానికి సమయం లేకపోయింది. దీని కారణంగా ఒకే ఒక్క ప్రయాణికుడు తప్ప మరెవరూ ప్రాణాలతో మిగల్లేదు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంఖ్య విమానం రకంతో పాటు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బోయింగ్ 737 లేదా ఎయిర్బస్ A320 వంటి చిన్న విమానాల ప్రధాన తలుపులు, ఓవర్ వింగ్ నిష్క్రమణలతో సహా 4 నుంచి 8 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ను కలిగి ఉంటాయి. బోయింగ్ 747 లేదా ఎయిర్బస్ A380 వంటి పెద్ద విమానాలలో 8 నుండి 16 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. అత్యవసర తలుపులు విమానంలోని అన్ని క్యాబిన్లలో ఉన్నాయి. కొన్ని మోడళ్లలో ఓవర్ వింగ్ ఎగ్జిట్స్ కూడా ఉన్నాయి. సాంకేతికంగా దేనికి ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు దానికే ఉంటాయి.